హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 4 అయిందండి ఈవినింగ్. మేము మధ్యాహ్నం కరివేన వారి సత్రంలో భోజనం చేసి రూమ్కి వచ్చి అందరూ రెస్ట్ తీసుకుని మళ్ళీ 3 కల్లా లేచి ఫ్రెష్ అప్ అయి 4 కల్లా బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అనమాట. అసలు బయటికి వెళ్ళి ఏమేమి చూసామన్నది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను, చూసేయండి. సో ఇక్కడ మీరు చూసినట్లుగా గణపతి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు మీరు కాశీ చుట్టుపక్కల ఏరియాస్కి ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నారో మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒక వెహికల్ అనేది ఏర్పాటు చేస్తారండి. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయి కిందకు వచ్చి ఆటో మాట్లాడుకుని గవ్వాలమ్మ టెంపుల్కి, హనుమంత టెంపుల్కి అండ్ ఆల్సో తులసి మానస్ మందిర్కి అయితే వెళ్తున్నామండి. ఈ 3 టెంపుల్స్ కూడా దగ్గరగానే సరౌండెడ్ ఏరియాస్లో ఉంటాయి. సో ఇప్పుడైతే మేము హనుమాన్ మందిర్కి అయితే వచ్చేసామండి. ఇలా మేము రాగానే ఇక్కడ ఇయరింగ్స్ అనేది మాకు వెల్కమ్ చెప్పాయి. సో ఇంకా పువ్వులు చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, షాప్స్ హనుమంతుడికి ఇవ్వడానికి, స్వీట్స్. ఇక్కడ ఏ గుళ్ళో అయినా మనం లోపలికి వెళ్తున్నామంటే కంపల్సరీగా స్వీట్స్ కామన్ అండి, ఖచ్చితంగా స్వీట్స్ పట్టుకుని వెళ్ళాలి. కానీ మేమేం అవేమీ తీసుకోలేదు. ఇక్కడ లాకర్ ఉంది, ఇక్కడ ఈ లాకర్లో ఫోన్స్ అవి సబ్మిట్ చేసేయమన్నారు. సో ఇక్కడ మేము ఫోన్స్ అవి సబ్మిట్ చేసేసాము. సో ఇప్పుడైతే మేము తులసి మానస్ మందిర్కి అయితే వచ్చామండి. ఈ తులసి మానస్ మందిర్ అనేది చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా 2 కళ్ళు సరిపోవండి తులసి మానస్ మందిర్ని చూడడానికి. ఎందుకు అంటే బొమ్మలకి కరెంట్ ఇప్పించి అవి అలా అటు ఇటు తిరుగుతున్నట్టు అలా చూపిస్తారండి. మీరు కూడా మాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడైతే రాధాకృష్ణ ఉన్నారండి. సో ఎంతమందికి కృష్ణుడు అయితే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఇప్పుడైతే మేము పైకి వెళ్తున్నాము. నేను చెప్పినట్లుగా పైన బొమ్మలు అవి డ్యాన్స్ చేస్తున్నట్టు ఇలాంటి అన్నీ ఉంటాయండి. రామాయణం కొన్ని రామాయణంలో కొన్ని పార్ట్స్ అలా కొన్ని ఉంటాయండి. ఇక్కడ హనుమంతుడివి కొన్నేవో ఫొటోస్ అవి పెట్టారు. ఈ ఋషులు హనుమంతుడివి ఇంకా రాముడివి ఇలా ఫొటోస్ అయితే పెట్టారు. ఇదైతే చాలా పెద్ద బిల్డింగ్ అండి, టోటల్ 2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ తులసి మానస్ మందిర్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. ఇక్కడ ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇలా గోడల మీద కొన్ని శ్లోకాలు అవన్నీ చెక్కారు. టోటల్ ఈ వాల్స్ ఇవన్నీ కూడా వైట్ మార్బుల్తో చేయించినవండి. అప్పట్లోనే వైట్ మార్బుల్తో చేయించారు చూడండి. సో ఇప్పుడైతే మేము టికెట్ తీసుకుని లోపలికి వెళ్తున్నాము. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. తులసి మానస్ మందిర్ని అయితే దర్శించుకున్నామండి. ఇక్కడ చాలా అంటే చాలా చాలా బాగుందన్నమాట. చాలా మంది జనం అయితే ఉన్నారండి, ఇక్కడ చాలా రష్గా ఉంది.
మేమైతే ఇక్కడ నిమ్మ చూడాలు తాగేసి దుర్గమ్మ గుడికి అయితే బయలుదేరామండి. ఇలా దుర్గమ్మ గుడికి వెళ్ళే దారిలో పానీపూరి, చాట్స్ ఇవన్నీ కనిపించాయి. కొంచెం టెంప్ట్ అయ్యాము, కానీ ఏం తినలేదు. ఇప్పుడైతే మేము దుర్గమ్మ గుడికి అయితే వచ్చామండి. ఇక్కడ అటు ఇటు షాప్స్ చాలా ఉన్నాయండి. సో ఈ షాప్స్ అన్నీ దాటేసుకుని వచ్చిన తర్వాత దుర్గమ్మ గుడి ఉంది. ఇక్కడైతే మన సైడ్ దొరికే బిందీస్లా దొరకవు కదండి, ఇక్కడ చాలా పెద్ద పెద్ద బొట్లు అన్నవి దొరుకుతాయి. ఇప్పుడైతే మేము దుర్గమ్మ గుడి లోపలికైతే వచ్చామండి. ఇది మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు. కొంచెం చాలా క్లమ్జీగా ఉంది. ఇది కుక్టేశ్వర స్వామి టెంపుల్ అండి. అమ్మవారి గుడికి బయట ఉంది. శ్రీ కుక్టేశ్వర మహాదేవ్ అని చెప్పి ఉంది అక్కడ. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, కన్స్ట్రక్షన్ ఏదో అవుతుందని చెప్పి. ఆల్రెడీ మన సైడ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంటే గుడిని మొత్తం క్లోజ్ చేసేస్తారు, కానీ ఇక్కడ అలా లేదు. కన్స్ట్రక్షన్ అవుతున్నా కూడా చాలా అంటే చాలా రష్గా ఉందండి. సో మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత గవ్వాలమ్మ గుడికి అయితే మేమైతే దుర్గమ్మని దర్శించుకున్న తర్వాత గవ్వాలమ్మని కూడా దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడైతే మేము గవ్వాలమ్మ గుడికి అయితే వచ్చాము. గవ్వాలమ్మ గుడి దగ్గర గవ్వలు అమ్మకి ఇవ్వాలండి. మొత్తం 4 గవ్వలు ఇస్తారు. ఆ 4 గవ్వల్లో 3 గవ్వలు అమ్మకి ఇచ్చి ఒక గవ్వని మనం తీసుకుని రావాలి. కొంతమంది గవ్వని ఇంట్లో పెట్టుకోకూడదు కదా అని కొంతమంది చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు. అమ్మవారికి సంబంధించి ఏదైనా తప్పులేదు అని చెప్పి అన్నారండి. ఇక్కడ ఈ గవ్వలు వేస్తున్నప్పుడు కాశీపుణ్యం మాకు గవ్వలు మీకు అనే ఒక శ్లోక చెప్తూ అయితే వేయాలండి. ఇక్కడైతే గవ్వాలమ్మ గుడికి మేము వచ్చాం కదా, ఒక చిన్న ప్లేస్ ఉంది వెళ్ళడానికి అమ్మ దగ్గరికి. ఇప్పుడైతే మేము గవ్వాలమ్మని దర్శించుకోవడానికి వెయిట్ చేస్తున్నాము. అమ్మని మెయిన్గా తీయడానికి అవ్వలేదు, అందుకని ఇలా కిటికీలోంచి తీసినాము. బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న మహర్షి గుడి లాంటిది ఇక్కడ ఏదో ఉంది, అక్కడ కూడా వెళ్ళి దర్శించుకున్నాము. ఇప్పుడు మేము గంగా హారతి జరిగే ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. గవ్వాలమ్మ గుడి నుంచి ఇప్పుడు ఘాట్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. గంగా హారతి వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.